నమస్తే, మీరు చూస్తుంది యువతరంగం. ఇది సమాజంతో నేను మీ సిద్ధుగా. ఆపద వస్తే 100కి ఫోన్ చేయండి, పోలీసులు స్పందిస్తారని చెప్పారు. వైద్య సేవల కోసం 108కి ఫోన్ చేయండి, అంబులెన్స్ వస్తుందని చెప్పారు. ఫైర్ యాక్సిడెంట్ అయితే ఫలానా నెంబర్కి ఫోన్ చేయండి, వస్తుందని చెప్పారు. అయితే ఇలా వేరు నెంబర్లకు ఫోన్ చేసి సేవలు ఉపయోగించుకోవడం కాకుండా ఒకే నెంబర్తో అన్ని రకాలైనటువంటి సేవలను అందుబాటులోకి తేవాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఆలోచించి ఇక 100 కాదు 108 కాదు అని చెప్తూ 112 112 ఈ నెంబర్కు చేయండి, 18 రకాలైనటువంటి ఎమర్జెన్సీ సేవలు అందుబాటులోకి వస్తున్నాయని చెప్పి పోలీసులు ఒక కొత్త ప్రయోగాన్ని తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక ఏ ఆపద వచ్చినా కొట్టాల్సిన నెంబర్ ఒకటే 112. ఏ ఆపద వచ్చినా ఆలోచించాల్సిన నెంబర్ మదిలో ఉండాల్సింది 112. ఫైర్ యాక్సిడెంట్ కానివ్వండి, అంబులెన్స్ సౌకర్యమే కానివ్వండి, పోలీసులకు సంబంధించిందే కానివ్వండి, లేకపోతే షీటింగ్ సంబంధించిన వేధింపులు ఉన్నా కానివ్వండి, లేదంటే బాల హక్కులకు సంబంధించి ఇలా 18 రకాలైనటువంటి సేవలను 112 ఆధీనంలోకి తీసుకొచ్చి హైదరాబాద్లో ఉన్నటువంటి కంట్రోల్ రూమ్ ఏదైతే ఉందో ఆ కంట్రోల్ రూమ్లో 24 గంటలు సేవలు అందించేలా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎందుకు ఒకే నంబర్ను తీసుకొచ్చిందంటే, ఒకప్పుడు ఈ సేవలకు సంబంధించిన కాల్స్ను కనుక చూసినట్లయితే లక్షలల్లో కాల్స్ వస్తే ఎమర్జెన్సీగా ఏవైతే ఉన్నాయో ఆ వేలల్లో మాత్రమే సమస్యలకు పరిష్కారం దొరికేది. ఇప్పుడు అలా కాకుండా, కాలయాపన జరగకుండా కాల్ వచ్చే విధానం ఏదైతే ఉందో ఆ కాల్ రాగానే వీళ్ళు ఒక అవతల వ్యక్తి యొక్క డీటెయిల్స్ అడిగి ఒక లింకు పంపిస్తారు. ఆ లింకు ఓపెన్ చేస్తే నువ్వు ఎక్కడ ఉన్నావు అని చెప్పి గూగుల్లో నీకు తెలిసిపోతుంది. ఆ గూగుల్ మ్యాప్ ద్వారా వాళ్ళు ఇమీడియట్లీ అక్కడ అలర్ట్ చేసి ఆ సమస్యను పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ కాలయాపన కాకుండా, కాలాన్ని వృధా కాకుండా కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ సమస్యకు కూడా త్వరితగతిన పరిష్కారం చూపించే విధంగా ఈ 112ను అందుబాటులోకి తీసుకొచ్చి ఈ 112కు ఏఐ మెథడ్స్ ఏదైతే ఉందో దాన్ని కూడా అనుసంధానం చేసి దానికి తగ్గటువంటి సిబ్బందిని ఏర్పాటు చేసి 24 గంటలు ఎమర్జెన్సీ సేవలు అందుబాటులో ఉండేలా తెలంగాణ పోలీస్ యంత్రాంగం ఏదైతే ఉందో ఆ పోలీస్ యంత్రాంగం సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. కాబట్టి ఇప్పుడు 100 లేకపోతే 108 ఇవి గుర్తుపెట్టుకోవద్దు, 112 అనేది గుర్తుపెట్టుకొని ఆ 112 సేవలను నిజంగా సమస్య ఉంటే సద్వినియోగం చేసుకోండి. అనవసరపు కాళ్ళు చేసి వాళ్ళ సమయాన్ని వృధా చేయొద్దు. కాబట్టి 112 అనేది యాదికి ఉంచుకోవాల్సినటువంటి నెంబర్. 112 అనేది 18 రకాల సేవలకు పరిష్కారం చూపించినటువంటి నెంబర్. కాబట్టి ఆపద వస్తే గుర్తుపెట్టుకోండి 112. ఇది ఈరోజు టాపిక్. నమస్తే.